Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరళము చేసెదను. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వచనం. I will go before you and level the exalted place. The book of Isaiah chapter 45 verses 2. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయమున దేవుడు మనందరితో కూడా తెలియజేస్తున్న మాట, నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరళము చేసేదనని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా అభిషేకించే దేవుడు, ఆయన ఆశీర్వదించే దేవుడు. చూడండి, మన మీదకు శత్రువులు ఎగిరిపడుచున్నప్పుడు, వాటిని తట్టుకేలేని స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడు వాటిని, ఆ పరిస్థితులన్నిటినీ, అడ్డుగోడలన్నిటినీ పగలగొట్టగలిగే గొప్ప దేవుడై ఉన్నాడండి. అందుకే దేవుడు అంటున్నాడు, నేను నీకు ముందుగా వెళ్తూ ఉన్నాను, ఈ కార్యమును చేయడానికి, నీ యొక్క పరిస్థితులన్నిటినీ బాగు చేయడానికి నేను ముందుగా పోవచ్చు ఉన్నానని దేవుడి దినమున మాట్లాడుతున్నాడు. మనము ఏదైనా పనిని చేయాలి అనుకున్నప్పుడు అది దేవునికి మొదటిగా అప్పగిస్తే దేవుడు తప్పకుండా పనిని పూర్తి చేస్తాడు. పూర్తి చేయడానికి దేవుడు సహాయం మనకుంటుంది. ఏదైతే మెట్టగా ఉన్నాయో అడ్డుగోడలు, తలుపులను, సమస్యలను, చిక్కులన్నిటిని కూడా దేవుడు వాటిని సరళం చేయగలిగే గొప్ప దేవుడై ఉన్నాడు. కనుక నీవు నేను మరి మనందరమును వేటిని చూసి భయపడకుండా, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, అండగా ఉన్నాడు, ఆయన ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు అనే విశ్వాసం మనలో ఉంటే దేవుడు తప్పకుండా మన పట్ల కార్యమును జరిగిస్తాడు. ఆ విశ్వాసమే మనలను దేవునికి దగ్గరగా చేస్తూ ఉంటుంది. కనుక వేటిని బట్టి చింతించక మనము ముందుకు సాగిపోతూ దేవుని యందు విశ్వాసముతోను ఎదుగుదలతోను మన యొక్క జీవితాలను కాపాడుకుంటూ మనకు ఎదురవుతున్న అడ్డుగోడలన్నిటిని దేవుడు పగలగొట్టగలిగే గొప్ప దేవుడు. కనుక దేవుడి వాక్యమును మనందరి జీవితాలలోనూ జరిగించునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడ, జీవముగల యేసయ్య, నీ పరిశుద్ధమైన పాదమునకు స్తుతులు, స్తోత్రాలు. తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నా దేవా, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడు. ప్రభువా, నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరళం చేస్తానని వాగ్దానమును ప్రతి ఒక్కరి కుటుంబాలలోనూ, ప్రతి ఒక్క వ్యక్తి జీవితాలలో మీరు జరిగించండి. ప్రభువా, ఏదైతే పరిస్థితులు కానీ అడ్డుగోడలుగా నిలబడుతున్నాయో, ప్రభువా, ఏదైతే అడ్డుపడుతూ చిక్కులు సమస్యలతోటి ఏదైతే మరి నిలిచి ఉన్నదో దేవా, వాటన్నిటిని పగలగొట్టండి. ప్రభు, వాటన్నిటిని విరిచివేయండి. తండ్రి, మీరు సరళం చేసే దేవుడు కదా నాయన. మాకు మంచి మార్గమును బోధించండి, మంచి జ్ఞానమును, మంచి బుద్ధిని, వివేకాన్ని జరిగించి తండ్రి, నీ యందు విశ్వాసముతోను ప్రభువా, నీ యందు మేము భయభక్తులతోటి నీవే మా పట్ల సకలమును కార్యములను చేయుచున్నావని నమ్మే అట్టి కృపా కాపుదల మాకు నీ వాక్యం వింటున్న వారందరికీ దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.